హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ రవితేజ, డైటిషియన్ ఇన్ వన్ హాస్పిటల్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే వైటమిన్ B12. ఈ రోజుల్లో చాలామంది వైటమిన్ B12 డెఫిషియన్సీతో బాధపడుతున్నారు. ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మనకి వైటమిన్ B12 డెఫిషియన్సీ నుంచి క్యూర్ అవుతారో తెలుసుకుందాము. మెయిన్గా మనకి వైటమిన్ B12 అనేది యానిమల్ సోర్సెస్లో ఎక్కువగా ఉంటుంది, అంటే నాన్ వెజ్లో ఎక్కువగా ఉంటుంది. దానిలో మనం ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాము. మెయిన్గా మనకి చికెన్ లివర్ కానీ, మటన్ లివర్ కానీ, ఫిష్ కానీ, మిల్క్ కానీ, కర్డ్ కానీ, ఎగ్స్ కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు మనకి వైటమిన్ B12 అనేది వస్తుంది. మెయిన్గా మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ వైటమిన్ B12 ఓన్లీ మనకు చికెన్ లివర్లో ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు మటన్ లివర్లో కొంచెం తక్కువగా ఉంటుంది. అలాగే మనకి నాన్ వెజిటేరియన్లో అన్నిట్లలో మనకి లిటిల్ అమౌంట్ ఆఫ్ వైటమిన్ B12 ఉంటుంది. ఇప్పుడు మెయిన్గా మనకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే, సార్ వెజిటేరియన్లో వైటమిన్ B12 ఉండదా, ఓన్లీ నాన్ వెజిటేరియన్ తీసుకోవాలా? వెజిటేరియన్లో చాలా తక్కువగా మనకు వైటమిన్ B12 ఉంటుంది. ఎందుకంటే మనం దాన్ని ఫార్టిఫై చేయాలి. ఫార్టిఫైడ్ ఫుడ్స్ అంటూ ఉంటాము. ఫార్టిఫైడ్ సెరల్స్ కానీ, ఫార్టిఫైడ్ నట్స్ కానీ ఇలాంటివి తీసుకుంటే మనకి వైటమిన్ B12 వస్తుంది. కానీ మరి నాన్ వెజ్ సోర్స్లో ఉన్నంత వైటమిన్ B12 మాత్రం వెజిటేరియన్ సోర్స్లో ఉండదు. అలాంటప్పుడు మనము వెజిటేరియనే కావాలి సార్, మేము నాన్ వెజ్ తినము అన్నప్పుడు కొంచెం మనకి వైటమిన్ B12 డెఫిషియన్సీ అనేది ఎక్కువగా చూస్తుంటాము. ఓకే సార్, కొంచెం మాకు వైటమిన్ B12 వెజిటేరియన్ సోర్సెస్లో కూడా కావాలి అన్నప్పుడు మనము ఫార్టిఫైడ్ ఆల్మండ్ మిల్క్ కానీ, ఫార్టిఫైడ్ కోకోనట్ మిల్క్ కానీ, ఫార్టిఫైడ్ సోయా మిల్క్ కానీ ఇలాంటివి తీసుకోవచ్చు. అలాగే మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకున్నప్పుడు కూడా మనకి లిటిల్ అమౌంట్ ఆఫ్ వైటమిన్ B12 వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దాంతో పాటు మష్రూమ్స్లో కూడా మనకి వైటమిన్ B12 లిటిల్ అమౌంట్లో ఉంటుంది. కానీ గుడ్ అమౌంట్ మాత్రం మనం చూసుకున్నట్టయితే నాన్ వెజ్ తీసుకునే వ్యక్తుల్లో మాత్రం వైటమిన్ B12 డెఫిషియన్సీ కొంచెం తక్కువగా చూస్తుంటాము కంపేర్ టు వెజిటేరియన్స్తో పోలిస్తే. థ్యాంక్ యూ.